Ganesh, ask remaining to join fastly to the class. ఎవరైనా గ్రూప్ లో పోస్ట్ చేయండి. ఆస్క్ ద పీపుల్ టు జాయిన్ ఫాస్ట్లీ. మళ్ళీ ఒకసారి గ్రూప్ లో పోస్ట్ చేయండి. ఎనీ వన్ ఆఫ్ యూ పోస్ట్ ఇన్ ద గ్రూప్ ఇమ్మీడియట్లీ. Any one of you, please post immediately in the group. Guys, any one of you, are you getting my voice or not? Okay, sir. Sorry, group lo నేనే పెట్టానండి. ఓకే, మీరు ఈ బాయ్స్ గ్రూప్ లో పెట్టానా? ఓకే, ఇంతకుముందు ఇంటికాడంటే టైమింగ్ ముందే పెట్టగలం ఉంది, ఐడియా ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఫైనల్ వాళ్ళకి ఇన్విటేషన్ ఎవరు తెలియదు, ముందు టైం పెట్టడానికి ఫలానా క్లాస్ ఉంటుందని. మీకేం ముందు పెట్టకపోతే మీరు ఏం చూడటంలో వాట్సాప్ జనాలు వదిలేస్తున్నారు. నేను ఇంకెవరు వచ్చేవాళ్ళు లేరా? సరే, మనం స్టార్ట్ చేద్దాము. దే విల్ కమ్ ఇన్ ద మెయిన్ వైల్. ఇన్ ద ప్రీవియస్ క్లాస్ వీ హ్యావ్ సీన్ ద సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, హైరార్కల్ ఇన్హెరిటెన్స్. ఈ మూడు చూసామండి. ఆ మూడు ఒక ఐడియా వచ్చిందండి బేసికల్లీ. ఐ హోప్ యూ గాట్ సమ్ రఫ్ ఐడియా ఆన్ దోస్ త్రీ. ఇస్ ఇట్ ఓకే? ఆ మూడింటి మీద ఒక రఫ్ ఐడియా వచ్చిందండి. సింగిల్, మల్టీ లెవెల్, హైరార్కల్. Okay, sir. Now today we are skipping two inheritances. Hybrid skip చేసాము, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ స్కిప్ చేసామండి. We have not discussed. ఎందుకు డిస్కస్ చేయలేదంటే we will discuss them later. కొంత టైం తర్వాత we will discuss the multiple inheritance. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ స్కిప్ చేసాము. మల్టిపుల్ స్కిప్ చేసాం కాబట్టి ఆటోమేటిక్ హైబ్రిడ్ కూడా స్కిప్ అయిపోతుంది. వాటిని ఎందుకు స్కిప్ చేశారు సార్ అంటే we will discuss that one later. About the multiple inheritance, automatically if we learn the multiple inheritance we will get the hybrid inheritance. Now the important question here is why multiple inheritance is not supported in Java.
దట్ ఈస్ ద వన్ క్వశ్చన్ వీ హ్యావ్. దానికి ఆన్సర్ కావాలండి. వై ఇంటర్వ్యూస్ లో అడుగుతూ ఉంటాడు మిమ్మల్ని, వై మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఇస్ నాట్ సపోర్టెడ్ ఇన్ జావా. దానికి మన ఆన్సర్ ఏం చెప్పాలి అంటే, టు రెడ్యూస్ ద కాంప్లెక్సిటీ అండ్ సింప్లిఫై ద లాంగ్వేజ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఇస్ నాట్ సపోర్టెడ్ ఇన్ జావా. టు రెడ్యూస్ ద కాంప్లెక్సిటీ అండ్ సింప్లిఫై ద లాంగ్వేజ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఇస్ నాట్ సపోర్టెడ్ ఇన్ జావా. అయితే మరి ఆ కాంప్లెక్సిటీ ఏంటిది అని అడుగుతాడు. వాట్ ఈస్ దట్ కాంప్లెక్సిటీ? ఏ కాంప్లెక్సిటీ మీరు రెడ్యూస్ చేశారు, ఎక్కడ మీరు సింప్లిఫై చేస్తున్నారు అని అడుగుతాడు. దానికోసం ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు. అందుకే he explained with scenario. Consider 3 classes ABC. The class C inherits A and B. Okay, the class C inherits A and B classes. If A and B classes have same method, you call it from child class object. Okay, there will be an ambiguity to call the method of A or method of B. Classes class C వచ్చింది అనుకోండి. Class C is derived from 2 classes AB. ఒకవేళ AB రెండిట్లో సేమ్ మెథడ్ ఉంటే, whenever class C called the method, what will happen is it will get confusion. క్లాస్ A లో అదే నేమ్ తో ఒక మెథడ్ ఉంది చేయాలి. క్లియర్ అండి? ఇట్ విల్ హ్యావ్ దట్ ప్రాబ్లం. క్లాస్ A లో సేమ్ మెథడ్ ఉంది, క్లాస్ B లోను సేమ్ మెథడ్ ఉంది. ఓకే, క్లాస్ C వచ్చేటప్పుడు ఆ మెథడ్ ని కాల్ చేయాలి అన్నప్పుడు, ఓకే, విచ్ మెథడ్ ఇట్ హ్యాస్ టు కాల్, ఇట్ విల్ గెట్ అంబిగ్యూటీ, కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. అదే నేమ్ తో క్లాస్ A లో ఉంది, అదే నేమ్ తో క్లాస్ B లో ఉంది. ఎవరిని మెథడ్ ని కాల్ చేయాలి, ఎవరి మెథడ్ ని వదిలేయాలి, ఆ అంబిగ్యూటీ కన్ఫ్యూజన్ ఉంటుందండి. ఆ కన్ఫ్యూజన్ రెడ్యూస్ చేయడం కోసం అసలు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఈజ్ అవాయిడెడ్ ఇన్ జావా. Between the classes, multiple inheritance is avoided in Java to reduce this complexity. Okay, run time లో ఈ ప్రాబ్లం వస్తుంది కాబట్టి దీన్ని ఏమంటారంటే రన్ టైమ్ లో ఈ అంబిగ్యూటీ వస్తుంది. దట్ ఈస్ ద రన్ టైమ్ ఎర్రర్. రన్ టైమ్ లో ఎర్రర్ వస్తుంది. అయితే జావా డెవలప్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే, సిన్స్ కంపైల్ టైమ్ ఎర్రర్స్ ఆర్ బెటర్ దాన్ రన్ టైమ్ ఎర్రర్స్, ఎట్ ద కంపైల్ టైమ్ ఇట్ సెల్ఫ్ దే అవాయిడెడ్ టు యూస్ ద మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. అసలు కంపైల్ టైం అప్పుడే వాళ్ళు ఏం చేశారంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ వాడకుండా ఆపేశారు. దే హ్యావ్ రిటర్న్. మీరు ఒకవేళ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ రాయాలి ట్రై చేసినా సరే కంపైల్ టైంలోనే ఎర్రర్ వచ్చేసిందండి. రన్ టైం దాకా మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎట్ ద టైమ్ ఆఫ్ కంపైలింగ్ ద ప్రోగ్రామ్ ఇట్ సెల్ఫ్ ఇట్ విల్ గివ్ ఎర్రర్. ఓకే, ఇట్ ఈస్ టోటలీ నాట్ ఎలోయింగ్. రన్ టైంలో ఎర్రర్ వచ్చిన తర్వాత దాన్ని హ్యాండిల్ చేయడం కంటే తలకాయ నొప్పి ఎందుకని వాళ్ళు అసలు ఈ ప్రాబ్లం రాకుండానే అవాయిడ్ చేశారు. ఓకే, ఎట్ ద టైమ్ ఆఫ్ కంపైల్ టైమ్ ఇట్ సెల్ఫ్ the Java interpreter will not accept the multiple inheritance between the classes. Phone call chandi. So this is the answer for one. Okay, why multiple inheritance is not supported in Java means to reduce the complex and simplify the language. Multiple inheritance is not supported in Java. What is that complexity means? Whenever a single class is derived from two or more classes, two or more base classes. Okay, if the base classes contain same method, the problem will be there. Which method it has to call? When since all have the same name, which method it has to call? ఏ మెథడ్ కాల్ చేయాలి, ఏ మెథడ్ వదిలేయాలి? ఇట్ విల్ హ్యావ్ ప్రాబ్లం. అసలు ఈ ప్రాబ్లం ఎంత ఎందుకు అని చెప్పేసి దే సింప్లీ రిజెక్టెడ్ దిస్ వన్. ఈ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే అండి, ఇద్దరు హెచ్ఓడిస్ ఉన్నారు డిపార్ట్మెంట్ కి. 2 హెచ్ఓడిస్ ఆర్ దే. ఓకే, ఎవరు ఆర్డర్ ఫాలో అవ్వాలి, ఎవరు ఆర్డర్ ఫాలో అవ్వకూడదు. ఇద్దరు 2 హెచ్ఓడిస్ ఉన్నారు అనుకోండి, స్టూడెంట్స్ ఎవరు రూల్ ఫాలో అవ్వాలి, ఎవరు రూల్ ఫాలో అవ్వకూడదు. దే విల్ హ్యావ్ ప్రాబ్లం. ఈయన ఒక వర్క్ చెప్తున్నాడు, ఆయన ఒక వర్క్ చెప్తున్నాడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈయన ఏం చెప్పాడంటే జావా సబ్జెక్ట్ ని 2 times రాయండి అబ్బాయి అసైన్మెంట్ అన్నాడు. ఆయన వచ్చేసి ఏం చెప్పాడు, సెకండ్ హెచ్ఓడి అబ్బాయి జావా సబ్జెక్ట్ ని 2 times కాదు 4 times రాయండి అన్నాడు. ఇద్దరు జావా అసైన్మెంటే ఇచ్చారు. ఒక ఆయన ఏమో 2 times రాయమన్నాడు, ఇంకొక ఆయన 4 times రాయమన్నాడు. లేదంటే ఒక ఆయన ఏమో జావాలో ఫస్ట్ యూనిట్ ని అసైన్మెంట్ కింద రాయండి అన్నాడు, ఇంకొక ఆయన వచ్చేసి సెకండ్ యూనిట్ ని అసైన్మెంట్ కింద రాయండి అన్నాడు.
2 హెచ్ఓడిస్ ఆర్ దేర్. 2 హెచ్ఓడిస్ ఉంటే ప్రాబ్లం ఏంటంటే ఇద్దరు జావా వర్కే రాయమన్నారు, అంతవరకు హ్యాపీ బానే ఉంది. మరి ఈయనేమో ఫస్ట్ యూనిట్ రాయమంటున్నాడు, ఆయనేమో సెకండ్ యూనిట్ రాయమంటున్నాడు. ఏది ఫాలో అవ్వాలి, ఏది రిజెక్ట్ చేయాలి, విచ్ వన్ వీ హావ్ టు ఫాలో, విచ్ వన్ వీ హావ్ టు రిజెక్ట్. స్టూడెంట్ కి కన్ఫ్యూజన్ వచ్చిందండి, ఏ హెచ్ఓడి రూల్ ఫాలో, ఏ హెచ్ఓడి రూల్ ఫాలో. అందుకోసం మనం ఏం చేస్తాం, అసలు ఈ కన్ఫ్యూజన్ లేకుండా ఉండటం కోసం ఏ డిపార్ట్మెంట్ కి కూడా ఇద్దరు హెచ్ఓడిస్ ఉండకూడదు ముందే డిసైడ్ చేసాము. ప్రాబ్లం వచ్చిద్దో రాదో మనకెందుకు లే అని చెప్పేసి, ప్రాబ్లం రాని రాపని అసలు అలాంటి రూలే ఉండకూడదు అని చెప్పేసి డిసైడ్ అయ్యింది. ఒక డిపార్ట్మెంట్ కి ఒక హెచ్ఓడి ఉండాలి, అప్పుడు మనకు కన్ఫ్యూజన్ లేదు, వాళ్ళ రూల్స్ మనం ఫాలో అవుతాం కాబట్టి. లైక్ దట్. ఓకే, టు రెడ్యూస్ ద కాంప్లెక్సిటీ whenever we have ably classes contain the same method, the child class will get confusion which method of which it has to call, either it has to call the method of A or it has to call the method of B. అయితే ఈ ప్రాబ్లం జనరల్ గా ఎప్పుడు వచ్చింది అంటే రన్ టైమ్ లో వచ్చిందండి. దిస్ ఈస్ ద రన్ టైమ్ ప్రాబ్లం. బట్ రన్ టైమ్ లో వస్తే సాల్వ్ చేయడం కష్టం కాబట్టి అసలు స్టార్టింగ్ లోనే ఇట్ ఈస్ నాట్ ఎలోయింగ్, ద జావా ఇంటర్ప్రిటర్ ఈస్ నాట్ ఎలోయింగ్ మల్టిప్లికేషన్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ కంపైలింగ్ ఇట్ సెల్ఫ్. కంపైల్ టైమ్ లోనే ఆపేస్తుంది ప్రోగ్రామ్, రన్ టైమ్ దాకా వెళ్ళనీయకుండా it will stop the program at the beginning itself, at the time of compiling itself, whenever it contains the multiple inheritance. That is the reason. ఇది మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, they will ask you this question regularly, why java is not supporting the multiple inheritance. క్లియర్ అండి, ఈ ఆన్సర్ క్లియర్ అండి. ఎస్ సార్. మనకి C++ లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందండి, C++ లో కూడా ఉంది ఇలాంటి సిచ్యువేషన్. కాకపోతే అక్కడ ఏంటంటే వాళ్ళేమో ఎలో చేశారు, దే హ్యావ్ గివెన్ డిఫరెంట్ సొల్యూషన్. వాళ్ళు ఎలో చేసి డిఫరెంట్ సొల్యూషన్ ఇచ్చారు, వీళ్ళు ఏంటంటే అసలు ఎలో చేయట్లేదు. వీళ్ళు జావా పీపుల్ ఏంటంటే అసలు మనకి ఈ సిచ్యువేషనే వద్దు అని చెప్పేసి. ఓకే, అంటే C++ ఏం చేసిందంటే అండి, ఇద్దరు హెచ్ఓడిస్ ఎలో చేసింది, ప్రాబ్లం వచ్చినప్పుడు సాల్వ్ చేస్తుంది. ఓకే, వెన్ ఎవర్ ద ప్రాబ్లం హ్యాస్ కేమ్ ఇట్ ఈస్ సాల్వింగ్. ఇదే అసలు జావా ఏం చేస్తుంటే ప్రాబ్లం వచ్చుదో రాదో అసలు ఎందుకు ఇద్దరు హెచ్ఓడిస్, ప్రాబ్లం వస్తే ఆ హెడేక్ ఎవడు భరిస్తారని చెప్పేసి అసలు నాకు ఇద్దరు హెచ్ఓడిస్ కాన్సెప్టే వద్దు. నువ్వు ప్రోగ్రామ్ కంపైల్ చేసేటప్పుడు ఆపేస్తుంది, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అసలు వాడొద్దు అని. వాడితే ప్రాబ్లం అసలు రావచ్చు రాకపోవచ్చు, వచ్చుద్దో రాదో అసలు నాకు ఆ కాన్సెప్టే వద్దు, రిమూవ్ దట్ వన్ అని చెప్పేసి ఇట్ ఈస్ అవాయిడింగ్ టోటల్లీ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ బిట్వీన్ ద క్లాసెస్. క్లాసెస్ మధ్యలో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అసలు అవాయిడ్ చేసేసింది. ఓకే, దట్ ఈస్ ద థింగ్. అందుకే ఒకవేళ మనం కనుక ప్రోగ్రామ్లు ఎక్కడైనా సరే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ రాసాము అంటే కంపైల్ టైం ఎర్రర్ వచ్చిందండి. అసలు ప్రోగ్రామ్ రన్ అవ్వకముందు వి విల్ గెట్ ద ఎర్రర్ వెన్ వి ట్రై టు యూస్ ద మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఇన్ జావా, వి విల్ గెట్ ద కంపైల్ టైం ఎర్రర్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిందండి. వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ది సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి, ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి జావా ఈజ్ నాట్ సపోర్టింగ్ దట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని. Now, before going to the remaining concepts, we have one more important concept called method overriding in Java. ఇంతకుముందు method overloading చెప్పుకున్నాము. Now we have to discuss one concept called method overriding. What is this method overriding? మనం C++ లో కూడా చెప్పుకున్నామండి. What is meant by this method overriding? What is meant by the method overriding? పేరెంట్ క్లాస్ మెథడ్ ని ఓవర్ రైడ్ చేయడం సార్. అలా అని కాదండి, whenever the base class and the derived class both contains the same method name, whenever the base class and derived class contains the same method name, మనం నాలుగు ఇన్హెరిటెన్స్ లో ఏం చెప్పుకున్నాము, derived class can use its own methods, it can also call the parent class method. base class methods యూజ్ చేసుకోవచ్చు, దాని ఓన్ క్లాస్ మెథడ్ యూజ్ చేసుకోవచ్చు అన్నాము. కానీ కొన్నిసార్లు ప్రోగ్రామ్ ఏం జరుగుతుందంటే it will contain the base class method and also derived class method, both will have the same name. రెండిటికి సేమ్ నేమ్ ఉన్నప్పుడు అది ఎవరిని ఎగ్జిక్యూట్ చేయాలి, బేస్ క్లాస్ ని ఎగ్జిక్యూట్ చేయాలా, దాని ఓన్ మెథడ్ ని ఎగ్జిక్యూట్ చేయాలా, which one it has to execute. Sometimes in the inheritance program what will happen is, okay, one person will write the base class, one person will write the derived class. ఒకడేమో బేస్ క్లాస్ రాస్తాడు, ఒకడేమో derived class రాస్తాడు. ఇన్హెరిటెన్స్ యూజ్ చేసి తెలియకుండా ఏం చేస్తారంటే వాడు సేమ్ మెథడ్ నేమ్ వాడతాడు, ఇతను సేమ్ మెథడ్ నేమ్ వాడతాడు. ఇప్పుడు మన ఆబ్జెక్ట్ దాన్ని కాల్ చేసినప్పుడు ఎవరిని కాల్ చేయాలి, హూమ్ ఇట్ హ్యాస్ టు కాల్, ఎవరిని కాల్ చేయాలి, ఎవరిని రిజెక్ట్ చేయాలి, ఇద్దరికి సేమ్ నేమే ఉంది. మరి ఆబ్జెక్ట్
ఇప్పుడు మీరు రాశారు కదా, క్లాస్ ఏ రాశారు, క్లాస్ బిలో రెండిట్లో సేమ్ మెథడ్ రాశారు, వైట్ డిస్ప్లే రాశారు కదా. రిమైనింగ్ వాళ్ళందరికీ స్క్రీన్ షేరింగ్ వచ్చింది కదండి. ఇప్పుడు రన్ చేసి చూడండి, బి డాట్ డిస్ప్లే రన్ చేయండి. ఇప్పుడు రన్ దిస్ ప్రోగ్రామ్ వన్స్. మనకేమొస్తుంది, హౌ ఆర్ యూ, ఇది ఏ క్లాస్ లో చూడండి ఒకసారి ప్రోగ్రామ్ రన్ అండి. ఓకే, సి మనం బేస్ క్లాస్ లో డిస్ప్లే మెథడ్ ఉంది, డెరైవ్డ్ క్లాస్ లో కూడా డిస్ప్లే మెథడ్ ఉంది. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, ద బేస్ క్లాస్ మెథడ్ ఈస్ డూయింగ్ వన్ వర్క్. దాని వర్క్ ఏంటంటే హెలో డిస్ప్లే చేయటం. ఇట్స్ ఇంప్లిమెంటేషన్ ఇస్ డిఫరెంట్. ద డెరైవ్డ్ క్లాస్ ఇంప్లిమెంటేషన్ ఈస్ ఆల్సో డిఫరెంట్. ఇదేమో హౌ ఆర్ యూ ప్రింట్ చేస్తుంది, దీని వర్క్ వేరు, దాని వర్క్ వేరు. ఓకే, బోత్ ఆర్ డూయింగ్ ద వర్క్. అయితే ఇక మన ఇన్హెరిటెన్స్ ప్రకారం ఏం చేస్తాము, యాజ్ పర్ ద రూల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ we create object only to the derived class, we create the object. సో దాని ప్రకారం మనం ఏం చేస్తాము, derived class ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామండి. with the help of derived class object we call the display method. అయితే unfortunately same method name with same signature, method name with signature is same. రెండింటికి method name signature same ఉండటం వల్ల ఏం జరిగింది అంటే, it is giving preference to its own method only. బేస్ క్లాస్ నుంచి వచ్చిన దానికి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా it is giving preference to only its own one. చూడండి ఇప్పుడు ఇది క్లియర్ కదండి. గణేష్ ఒక పని చేయండి, డెరైవ్డ్ క్లాస్ లో డిస్ప్లే ఉంది కదా గణేష్. ఎస్ సార్. గణేష్ స్టాటిక్ పెడతా డెరైవ్డ్ సార్. క్లాస్ లో డిస్ప్లే ఉంది కదండి, ఎస్ సార్. దాన్ని స్టాటిక్ గానే ఉంది చేయండి. డెరైవ్డ్ డిస్ప్లే అనే ఒక ఫార్మల్ పారామీటర్ రాయండి. రైట్ వన్ ఫార్మల్ పారామీటర్ ఇన్ కే డెరైవ్డ్ క్లాస్. ఇక్కడ కాదు, దీన్ని స్టాటిక్ చేద్దామని ముందు కింద చెప్తాను. కింద డెరైవ్డ్ క్లాస్ లో రాయి డిస్ప్లే ఆఫ్ తీసుకుంది ఏ అనే ఫార్మల్ పారామీటర్. సార్ స్ట్రక్ అవుతుంది సార్. వైట్ డిస్ప్లే బ్రాకెట్స్ ఉన్నాయి కదా. ఎస్ సార్. ఓకే, స్ట్రక్ అయిందా, అది డిలీట్ కొట్టేయండి, అక్కడ ఇంటి ఏ వద్దు. ఓకే సార్. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. అండి గణేష్, వి లాస్ట్ యువర్ స్క్రీన్. ఎస్ సార్. ఇప్పుడు షేర్ చేయాలి సార్. స్క్రీన్ షేర్ చేయండి అండి. ఒక్కసారి కింద 11th లైన్ లోకి రండి. సార్ 11th లైన్ లో వైట్ డిస్ప్లే ఉంది కదా, అక్కడికి. 11th లైన్ అక్కడ బ్రాకెట్ లోపల ఇంటి ఏ అని రాయండి. ఇప్పుడు మళ్ళీ ప్రోగ్రామ్ కంపైల్ చేసి రన్ చేయండి. అక్కడ ఎర్రర్ చూపిస్తుంది సార్, ఓవర్ రైట్ కదా. ఆ లైన్ తీసేయండి, అసలు ఎట్ రేట్ ఆఫ్ ఓవర్ రైడ్ మనకు అవసరం లేదు కానీ తీసేసేయండి. ఇప్పుడు రన్ చేయండి ఒకసారి. ఇప్పుడు ఆన్సర్ ఏమొచ్చింది చూడండి, హెలో వచ్చింది. గుర్తుపెట్టుకున్నాను అందరూ, సీరియస్ ఆన్సర్. ఇప్పుడు హెలో వచ్చిందండి. మళ్ళీ ప్రోగ్రామ్ లోకి రండి. కమ్ బ్యాక్ టు ప్రోగ్రామ్. ఇప్పుడు ఆ ఇంటి అని ఎప్పుడు తీసేసేయండి అండి, ఇంటి అని రిమూవ్ చేసేసేయండి. మళ్ళీ కంపైల్ చేసి రన్ చేయండి. కంపైల్ చేసి రన్ చేయండి. ఇప్పుడు హౌ ఆర్ యూ వస్తుందండి.
అక్కడ ఇంటి ఏ రాస్తేనేమో అంటే అక్కడ ఏదో ఒక పారామీటర్ రాస్తే ఇక్కడ బేస్ క్లాస్ ఎగ్జిక్యూట్ అవుతుంది, రాయకపోతే డెరైవ్డ్ క్లాస్ అండి. అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి, ఇక్కడ ప్రోగ్రామ్ లోకి రండి. మెథడ్ ఓవర్ రైడింగ్ ఎప్పుడు వచ్చింది అంటే వెన్ ఎవర్ బేస్ క్లాస్ అండ్ డెరైవ్డ్ క్లాస్ బోత్ హ్యావ్ సేమ్ మెథడ్ నేమ్, సేమ్ సిగ్నేచర్ కూడా ఉండాలండి. దెన్ మెథడ్ ఓవర్ రైడింగ్ విల్ బి దేర్. సిగ్నేచర్ మారితే ఓవర్ రైడింగ్ విల్ నాట్ బి దేర్. క్లియర్? దట్ ఈస్ ద పాయింట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ రన్నింగ్. ఈ ఎగ్జాంపుల్ రన్ చేయడం మనకు అర్థం చేయాల్సిన పాయింట్ ఏంటంటే వెన్ ఎవర్ ద బేస్ క్లాస్ అండ్ డెరైవ్డ్ క్లాస్ బోత్ హ్యావ్ ద సేమ్ మెథడ్ నేమ్స్ అలాంగ్ విత్ సేమ్ సిగ్నేచర్, దెన్ వీ విల్ హ్యావ్ మెథడ్ ఓవర్ రైడింగ్. సిగ్నేచర్ అంటే ఐడియా వాట్ ఈస్ మెథడ్ సిగ్నేచర్ అని మనం చెప్పుకున్నాము. వాట్ ఈస్ meant by మెథడ్ సిగ్నేచర్? పారామీటర్స్ method name with its parameters. Okay, method name along with its parameters is called the method signature. So formal parameter marina gaani method overriding will not be there. Signature match avali, name signature rendu match ayne, it consider that one as method overriding concept will be there. If anything of that one is changed, the method overriding concept will not be there. Clear? That is the point we have to understand from this example. రిమైనింగ్ అందరికి అర్థమైందండి ఇప్పుడు ఈ సిచ్యువేషన్. మళ్ళీ రేపు ల్యాప్టాప్ లో రన్ చేద్దామండి. మీన్ వైల్ ఇప్పుడు నెట్ కాబట్టి వీఆర్ రన్నింగ్ ఇన్ దిస్ మొబైల్. స్టాటిక్ ఓవర్ రైడ్ కావట్లేదు సార్, అది మెథడ్ ఓవర్ రైడింగ్ రావాలి. నౌ ప్లేస్ ద స్టాటిక్. పై మెథడ్ ని స్టాటిక్ చేయండి. రెండింటికి సేమ్ సిగ్నేచర్ ఉంది, సేమ్ మెథడ్ నేమ్ ఉంది, దాన్ని స్టాటిక్ చేయండి. సి టైప్ అవ్వట్లేదండి. ఇప్పుడు కంపైల్ చేసి రన్ చేయండి. రెండింటికి దాన్ని పైది ఒక్కదాన్ని స్టాటిక్ చేయండి ప్రజెంట్, తర్వాత డిలీట్ చేద్దరు కానీ. ప్రజెంట్ బేస్ క్లాస్ ఒక్కదాన్ని స్టాటిక్ చేయండి. ఇప్పుడు రెండింటికి సేమ్ మెథడ్ నేమ్ ఉంది, సేమ్ సిగ్నేచర్ ఉంది, కాకపోతే బేస్ క్లాస్ ఏమో స్టాటిక్, డెరైవ్డ్ క్లాస్ ఏమో నాన్ స్టాటిక్. చూద్దాం. డెరైవ్డ్ క్లాస్ ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, నా కమ్ బ్యాక్. బేస్ క్లాస్ ని స్టాటిక్ చేయండి, ఇప్పుడు డెరైవ్డ్ క్లాస్ కూడా స్టాటిక్ చేయండి. రన్ చేయండి. హవర్ వచ్చింది, డెరైవ్డ్ క్లాస్ వచ్చింది. హవర్ వచ్చిందండి. ఇక్కడ మెథడ్ ఓవర్ రైడింగ్ ఇంప్లిమెంట్ అవ్వదు. మళ్ళీ బ్యాక్ రండి. ఇప్పుడు బేస్ క్లాస్ లో స్టాటిక్ తీసేయండి. బేస్ క్లాస్ లో స్టాటిక్ సార్? బేస్ క్లాస్ లో ఆ స్టాటిక్ తీసేయండి. డెరైవ్డ్ క్లాస్ లో ఎప్పటిలాగా ఉంచండి. ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి. స్టాటిక్ వచ్చినప్పుడు ఏంటంటే అండి, స్టాటిక్ వచ్చినప్పుడు బేస్ క్లాస్ లో కానీ డెరైవ్డ్ క్లాస్ లో కానీ స్టాటిక్ మెథడ్, ఆ స్టాటిక్ మెథడ్స్ ఓవర్ రైడ్ అంటే మనం స్టాటిక్ మెథడ్ ఏదన్నా సేమ్ ఇంప్లిమెంట్ చేయండి. ఓకే, ఈ సింప్లీ ఇట్ విల్ గో ఫర్ ద డెరైవ్డ్ క్లాస్ ఓన్లీ. డెరైవ్డ్ క్లాస్ లో వెళ్ళిపోతుంది కానీ ఇట్ డోంట్ గో ఫర్ మెథడ్ ఓవర్ రైడింగ్. ఓకే, ఇన్స్టెన్స్ క్లాసెస్ అయితేనే ఇంటర్నల్లీ ఓవర్ రైడింగ్ విల్ బి డన్ ఓన్లీ ఫర్ ఇన్స్టెన్స్ క్లాసెస్. For base classes, overriding static classes, internally overloading will be done only for instance method. Static methods asalu overriding jaragadu. Internally it don't implement the overriding for static methods. Okay, static methods ku overloading e jaragadu kabatti it will always go for derived class only. Derived lo unde static method derived class execute ayuddu gani internally overriding will not be happen. Mana kanti kanradu gani in case of static methods, overriding will not happen internally. Okay, only instance methods can be open. ఇక్కడ రేస్ అడుగుతారండి, ఎందుకని జరగదు, ఇంటర్నల్ జరగదు అన్నారు, బానే ఉంది. సరే, కాన్ రాకపోతే రాకపోయింది, మేము నమ్ముతున్నాం సార్ జరగదు అని. ఎందుకు జరగదు? వాట్ ఈస్ ద రీజన్? మీన్ రీజన్ ఏంటి? రీజన్ ఒకటేనండి, స్టాటిక్ మెథడ్స్ దేని మీద డిపెండ్ అవుతాయి?
static methods are independent of the static methods will they are dependent. That's why. break అవుతుంది సార్. Okay. Static methods cannot be overridden. We can't, we are unable to override the static methods. Why? Because static methods are independent of the objects. They don't depend on the objects. They are independent of the objects. Clear? Okay, Andy. Briefly, this is the today's class. మళ్ళీ ఒకసారి రేపు మన ల్యాప్టాప్ లో కూడా we will run the programs again. Same programs we will run on the laptop. Okay. ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం గా ఉంది. We will discuss again in the next class. We will discuss on the laptop also the same things. Okay, then we will get the clarity. ఇంకా డౌట్స్ ఉంటే క్లారిటీ తెచ్చుకుందాం. ఆ తర్వాత we will go for the next concept. Okay, thank you very much guys for today's class. We will again meet on the tomorrow class with the same topic. We will again meet. Okay, thank you very much guys.